నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు ప్రభుత్వ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన 2 అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నారాయణలను వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రంగుల చెల్లారావు, కార్యదర్శి ఏ రాజేశ్వరరావు, సెమంతకమణి అప్పారావు, గాజుల సత్యనారాయణ, బండి ప్రసాద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं तिष्ठन्तिः हरिः ओं सहस्रशीर्षा पुरुषः జి శ్రీనివాస్ నాయుడు గారికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు భూపతి ఆదినారాయణ గారు పురుషः సహస్రాక్ష సహస్రపాద సభోమిన్ విశ్వదారత్వాః అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదకం సర్వం ఎమ్మెల్యే గారు జి శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు భూపతి ఆదినారాయణ గారికి, అలాగే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు, బాలలకు, పెద్దలకు, అందరూ ప్రార్థన ఎలా పైకండి స్కూల్స్ కోసం ఖర్చు పెడుతున్నారో కేవలం ఈ మై కాన్స్టిట్యుయెన్సీ ఈ నిడదవోలులో ఇప్పటికీ 49 crores ఖర్చు పెట్టామండి. 49 crores. గతంలో నిజంగా ఒక ఎలక్ట్రికల్ బల్బు, ట్యూబ్లైట్ కావాలన్నా, ఫ్యాన్ కావాలన్నా, ఏం లైట్ కావాలన్నా డోనర్స్ కోసం ఎత్తుకోవాల్సి వచ్చేది. అలాంటిది వీఆర్ స్పెండింగ్ crores and crores rupees టు డెవలప్ ద స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చక్కగా ఇంకోటి చెప్పారు నాకు, ఎక్కడన్నా వేరే చోట ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున వేరేది ఏదన్నా చోట డెవలప్మెంట్ చేసే బదులు స్కూల్లోనే చేస్తే బాగుంటుంది అన్నది ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. ఆ థాట్ రియల్లీ. నేను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ని, మాకు రామంతపూర్. సో నాకు అక్కడ మేమందరం కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలన్నప్పుడు స్కూల్లో వి ఆల్ డొనేటెడ్ అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. బిగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అది వి నేమ్డ్ ఆఫ్టర్ అవర్ స్పోర్ట్స్ టీచర్ అండి. ఆ రోజు ఈరోజు చక్కగా మిస్ మాథన్ అని, ఐ కెనాట్ ఫర్గెట్, ఆయన నన్ను మమ్మల్ని అందరినీ, ఐ వాజ్ హెడ్ బాయ్ ఫర్ మై ఎలోస్. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లో ఉన్నానండి. ఈవెన్ దో నాన్నగారు అందరూ హైదరాబాద్లో ఉన్నా నేను హాస్టల్లోనే ఉన్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామపూర్లో. ఓన్లీ డిసిప్లిన్ గురించి ఫాదర్ అక్కడ పెట్టేశారు మమ్మల్ని. దగ్గర ఉండి ఎవ్రీ సాటర్డే సండే వచ్చి చూసి వెళ్ళేవారు. బట్ ఐ కెనాట్ ఫర్గెట్ అవన్నీ కూడా మమ్మల్ని ప్రతిరోజు 5 గంటలకే అదే లాంగ్ స్టిక్ ఉండేది, మేము ఎక్కడున్నా అందుతూ ఉండేది. అందులో లాంగ్ స్టిక్తో పరిగెట్టుకొచ్చేవాడు ఆయన. ఎక్కడ మమ్మల్ని 5 o'clock లేపేసి స్పోర్ట్స్ ఉండే, జాగింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ స్టడీ అవర్స్ అండ్ ఆల్ దట్. ఆల్ దోస్ మెమరీస్ ఎప్పుడైనా స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తే అన్నీ కూడా మర్చిపోలేం. అలాంటిది మీరు అందరూ కూడా అన్ని ప్లేసుల నుంచి వస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తున్నారు, అన్ని ప్లేసుల నుంచి వస్తున్నారు, ఇక్కడ గ్యాదర్ అవుతున్నప్పుడు ఐ సెడ్ ఇట్ షుడ్ బి మెమోరియల్. మంచి ఒక మెమరీస్ ఉండాలి మీకు ఓల్డ్ మెమరీసే కాదు, దిస్ పర్టికులర్ డే ఆల్సో షుడ్ బి ఎ గుడ్ డే అని నేను దానికన్నా అనుకున్న దానికన్నా కూడా చక్కగా చేస్తున్నారు. చాలా
ఐ రియల్లీ అండ్ మీ అందరూ blessings చాలా ఇచ్చారు. They want me to continue my services here as MLA. Thank you. As minister, So అదంతా ఎందుకంటే ఎంత మనకి ఆపర్చునిటీ వస్తే I can do that much of service. టుడే నేను నెడదోల్ టౌన్ చూస్తా ఉన్నారు, కొడవీడు లేకుండా గ్రాడ్యువల్ గా ఐఎమ్ డెవలపింగ్ ద టౌన్. ఒక టౌన్ లుక్ వచ్చేస్తే ఐ థింక్ సో విదిన్ 1 month you'll see a lot of changes. Within one month రాబోయే 4-5 years లో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ అండి. ఇక్కడ అవన్నీ పూర్తయ్యేటప్పటికి నిజంగా కూడా మన నెడదోల్ టౌన్ అంటే ఒక షేప్ వస్తుంది, ఒక రికగ్నైజేషన్ వస్తుంది అండ్ ఒక నీట్నెస్. వెంకటరమణ